హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఓకే, ఈరోజు వచ్చేసి మనము గిట్ హబ్ ఒక రియల్ టైమ్ వరల్డ్లో మనం ఎలా యూస్ చేస్తాం, ఏంటి అసలు గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, మొత్తం మనం డిస్కస్ చేద్దాం. అసలు గిట్లో ఏముంటాయి, ప్రతి ఒక్క కమాండ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు ఎలా యూస్ చేస్తాం ఏంటి అని ఫస్ట్ నుంచి నేను మీతో డిస్కస్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. అసలు గిట్ హబ్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ గిట్ అంటే ఏంటంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. గిట్ని మనం ఏమని పిలుస్తామంటే ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అసలు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చెక్ చేద్దాం. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ నువ్వే ఒక బుక్ రాస్తున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఒక బుక్ రాస్తున్నావు. ఇప్పుడు ఈ బుక్ని నువ్వు ఫస్ట్ ఒక చాప్టర్ 1 అనేసి రాసావు, ఓకేనా. ఇప్పుడు ఈ చాప్టర్ 1 నువ్వేమని సేవ్ చేస్తావు, ఇక్కడ సే చాప్టర్ 1 అనేసి ఇక్కడ సేవ్ చేసావు, అవునా. చాప్టర్ 1 అని సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వచ్చావు బుక్ దగ్గరికి. వచ్చి ఏదో నీకు చేంజెస్ గుర్తొచ్చాయి. ఆ చేంజెస్ ని మళ్ళీ ఎడిట్ చేసి ఆ పేజ్ ని ఎడిట్ చేసి సేవ్ చేసావు. ఎడిట్ సేవ్ అని సేవ్ చేసావు. అండ్ నెక్స్ట్ డే ఏమైందంటే సేమ్ కాపీని నువ్వు ఫ్రెండ్ కి షేర్ చేసావు. అప్పుడు ఫ్రెండ్ కొన్ని ఎడిట్స్ చేసి మళ్ళీ నీకు షేర్ చేశాడు, అవునా. ఇక్కడ ఏం జరుగుతుంది, ట్రాకింగ్ జరుగుతుంది. సేవ్ జరుగుతుంది, ఎడిట్ జరుగుతుంది, కమిట్ జరుగుతుంది, రీకమిట్ జరుగుతుంది, అవునా. రీవర్ట్ జరుగుతుంది. ఫ్రెండ్ ఏం చేశాడు, సేవ్ చేశాడు. ఫ్రెండ్ ఫ్రెండ్ చేసిన దాన్ని నువ్వేమని సేవ్ చేసావు, మళ్ళీ ఫ్రెండ్ ఎడిట్ సేవ్ అని సేవ్ చేసావు. అండ్ నెక్స్ట్ ఏమైందంటే నెక్స్ట్ డే నువ్వేమనుకున్నావు అంటే రీవర్ట్ చేయాలి అనుకున్నావు. ఎందుకంటే ఫ్రెండ్ది అంత కరెక్ట్ గా అనిపించలేదు. అప్పుడు నువ్వు మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేసి మళ్ళీ సేవ్ చేసావు. మళ్ళీ రీవర్ట్ చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే కంపేర్ చేస్తున్నావు. ఫ్రెండ్ది ఎలా ఉంది, నీది ఎలా ఉంది అనేసి కంపేర్ చేసి మెర్జ్ చేసుకుంటున్నావు. సేమ్ ఇలానే మన రియల్ టైంలో సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా ప్రాజెక్ట్ ఉంటుంది గదా! దీన్నంతా సపోజ్ 10 ఒక ప్రాజెక్ట్‌లో 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారే అనుకో. 10 మెంబర్స్‌లో ఒక పర్సన్ సీనియర్, ఓకేనా. మిగతా 9 మంది జూనియర్స్, ఓకే. ఈ 9 మంది ఒకటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారంటే, వాళ్ళు ఒక్కొక్కటి బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నారని అర్థం. ఒక్కొక్క బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ 10 మంది బ్రాంచెస్ కలిపి మనం మెర్జ్ చేయాలి, అవునా. 10 మందిలో ఒకరు తప్పు చేస్తారు, ఒకరు ఎర్రర్ చేస్తారు. ఒకసారి మనం చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్‌ని మార్చాలి, కొలాబరేట్ చేయాలి, మెర్జ్ చేసుకోవాలి. ఇలాంటి థింగ్స్ అన్ని అంటే ఒక కోడ్ అంతా ట్రాక్ చేస్తున్నాం ఇక్కడ. ఒక కోడ్‌నంతా మనము ట్రాకింగ్ చేస్తున్నాం. 9 మెంబర్స్ ఆఫ్ కోడ్‌ని సీనియర్ డెవలపర్ ఏం చేస్తున్నారంటే ట్రాకింగ్ చేస్తున్నారు. ట్రాకింగ్ చేసి మేకింగ్ పుల్ రిక్వెస్ట్, మెర్జ్ రిక్వెస్ట్ ఇలాంటి చేంజెస్ చేస్తున్నారు. దీన్నే మనం వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. అంటే 10 మెంబర్స్ వర్క్ చేసి ఫర్ ఎగ్జాంపుల్‌గా 10 మెంబర్స్ వర్క్ చేసి 10 మెంబర్స్‌ని మనం ట్రాక్ చేస్తున్నాం, అవునా. సపోజ్ 100 మెంబర్స్ వర్క్ చేస్తే 100 మెంబర్స్ ట్రాక్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బుక్ అనేది ఒక వర్షన్, అవునా. ఒక వర్షన్ క్రియేట్ చేసి బుక్ క్రియేట్ చేసాం చాప్టర్ 1. సేవ్ ఎడిట్ నెక్స్ట్ వర్షన్. ఇప్పుడు దాన్ని ఏమని క్రియేట్ చేస్తాం, 1.1 వర్షన్. అండ్ ఫ్రెండ్ సేవ్ 1.2 వర్షన్, 1.3 వర్షన్. ఇలా మనము వర్షన్స్‌తో సేవ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా నీకు హిస్టరీలో ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి జరుగుతుంది ఈ ప్రాజెక్ట్. 3 ఇయర్స్ నుంచి జరుగుతున్న ప్రాజెక్ట్ నీకెప్పుడో 1 ఇయర్ తర్వాత నీకు ఆ చేంజెస్ కావాలని క్లయింట్ చెప్పాడు. 1 ఇయర్ ముందుది. అప్పుడు నువ్వేం చేస్తావు? చెక్ చేసుకుంటా ఉంటావా కోడ్‌ని? లేదు కదా! 1 ఇయర్‌ది ఫోల్డర్ దగ్గరికెళ్ళి 1 ఇయర్ ఆఫ్ బ్రాంచ్ ఉంటుంది. డేట్‌తో మనం సేవ్ చేసుంటాం. ఆ బ్రాంచ్‌లోకెళ్ళి కోడ్‌ని పుల్ చేసుకొని చేంజ్ చేస్తావు. దీన్నే మనం వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. ఎన్ని ఇయర్స్ కోడ్ అయినా సరే ఈ వెర్షన్స్‌లో సేవ్ అయ్యి ఉంటుంది. వీటిని మనం ట్రాక్ చేస్తూ ఉంటాం. వీటిని మెయిన్‌గా ట్రాక్ చేసే పర్సన్ అండ్ పుల్ చేసుకునే పర్సన్ మెయిన్ బ్రాంచ్‌కి సీనియర్ డెవలపర్స్ ఉంటారు, ఓకేనా. దీన్నే మనం వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని అంటాం, ఓకేనా. ఇప్పుడు మనము టోటల్‌గా గిట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ గిట్ హబ్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ యాస్ ఎ ఫోల్డర్. ఒక ఫోల్డర్ మనం లోకల్‌లో ఎలా క్రియేట్ చేసుకుంటాం మన కంప్యూటర్‌లో, అలానే గిట్ హబ్ అనేసి ఒక అకౌంట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే గిట్ హబ్ అని క్లిక్ చేస్తాం. దీన్నే మనం గిట్ హబ్ అకౌంట్ అంటాం. ఇక్కడ మనము సైన్ అప్ చేసి సైన్ ఇన్ చేసుకోవాలి అంతే, ఇంకా ఏం లేదు. ఇలా సైన్ ఇన్ చేసిన తర్వాత మన గిట్ అకౌంట్ ఎలా కనిపిస్తుందంటే, నా అకౌంట్ చూపిస్తాను, వెయిట్.
ఇలా మన రెపాజిటరీ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లోకల్లో ఒక రెపాజిటరీ క్రియేట్ చేస్తాం. దీన్నే ఈ ఫోల్డర్స్నే మనం రెపో అంటాం. వీటినే మనం స్టోర్ చేసుకోవడానికి, హోస్ట్ చేసుకోవడానికి మనం యూస్ చేసేదే గిట్ హబ్ అన్నమాట. ఓకేనా? ఈ గిట్ హబ్ అకౌంట్ ని మనం యూస్ చేసుకుంటాం. దేనికోసం యూస్ చేస్తాం గిట్ హబ్ అకౌంట్? దట్ అలౌస్ డెవలపర్స్ టు స్టోర్ అండ్ మేనేజ్ దేర్ కోడ్ యూజింగ్ గిట్ హబ్. ఒక ఫోల్డర్ అన్నమాట. మన ఫైల్స్ ని ట్రాక్ చేయడానికి, మన ఫైల్స్ ని యాడ్ చేయడానికి, డిలీట్ చేయడానికి, అండ్ ఆల్సో ద థింగ్స్ విచ్ వి వాంట్ టు హోస్ట్, ఇలాంటి థింగ్స్ చేసుకోవడానికి మనం ఈ గిట్ హబ్ అకౌంట్ యూస్ చేసుకుంటాం. See, these all are my repository which I have created from లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను క్రియేట్ చేస్తున్న చిన్న చిన్న కోడ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు గిట్ హబ్ గురించి తెలుసుకున్నాం. ఎలా సైన్ అప్ చేయాలి, సైన్ ఇన్ చేయాలి. ఫస్ట్ మనము గిట్ అనే దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ గిట్ అని ఇవ్వండి. గిట్ అని ఇవ్వంగానే ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ లేటెస్ట్ డౌన్లోడ్ వర్షన్ ఫర్ విండోస్ అని చూపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళేసి క్లిక్ హియర్ టు డౌన్లోడ్. జస్ట్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ ద థింగ్స్. ఇప్పుడు డౌన్లోడ్ అయింది కదా, ఇక్కడ దీన్ని జస్ట్ ఇలా క్లిక్ చేసుకోవాలి. రన్ అవుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఎస్. ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇక్కడ ఓవర్ రైట్ ద డిఫాల్ట్ బ్రాంచ్ ఫర్ న్యూ repositories. And next, use git and optional unique tools for the command prompt. Okay. నెక్స్ట్ 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 అంతా నెక్స్ట్ ఇచ్చేసేసి ఇన్స్టాల్ చేసేయడం అంతే. జస్ట్ ఇన్స్టాల్ చేయండి గిట్. ఓకే. ఎప్పుడైతే నువ్వు గిట్ డౌన్లోడ్ చేసావో, గిట్ అకౌంట్ డౌన్లోడ్ అయిపోయింది కదా, ఎప్పుడైతే డౌన్లోడ్ చేసావో నెక్స్ట్ మినిటే నువ్వు గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చూపించాను గిట్ హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేసి. జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి సైన్ అప్ చేయి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సైన్ అప్ చేస్తాను. gmail.com. ఓకే. అండ్ సైన్ అప్ చేయండి అంతే. ఓకే. కంటిన్యూ. యూజర్ నేమ్. ఓకే. అక్కి విన్ అని ఇచ్చాను. అండ్ పాస్వర్డ్ సంథింగ్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు నేను కంప్లీట్గా సైన్ అప్ చేసుకున్నాను. మీకు కంటిన్యూస్లీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో డోంట్ స్కిప్ ద వీడియో గైస్. ఇప్పుడు మనం విజువల్ పజిల్లోకి వెళ్దాం. యూజ్ ద arrows to rotate the object to face in the direction of the hand. Okay. That's it. Submit. ఈమెయిల్ అడ్రస్ కంటిన్యూ. నా మెయిల్కి అయితే గిట్హబ్ అకౌంట్కి సంబంధించి కోడ్ వస్తుంది 47601009. 47601009. ఓకే. ఇలా మీరు సైన్ ఇన్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఎప్పుడైతే నువ్వు సైన్ ఇన్ అవుతావో నెక్స్ట్ మినిటే నీ గిట్ బ్యాష్ అకౌంట్ ఓపెన్ చేయి. Open your git bash. Again check your git version.
ఓకే. గిట్ వర్షన్ చెక్ చేసిన తర్వాత వెంటనే నువ్వేం చేయాలంటే, నీకు సంబంధించి కన్ఫిగ్ చేసుకోవాలి. గిట్ కన్ఫిగ్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్. నువ్వు ఎందులో వర్క్ చేస్తున్నావని తెలియాలి గదా! నువ్వెవరో తెలియాలి గదా గిట్‌కి. ఎక్కడ చేంజ్ చేస్తున్నామో తెలియాలి గదా! ఏ అకౌంట్‌లో చేంజ్ చేస్తున్నావో తెలియాలి గదా! అందుకోసమే మనము గిట్ కన్ఫిగ్ చేయాలి. ఫస్ట్ స్టెప్. ఓకే. సో, నేనైతే ఇక్కడికొచ్చి ఇక్కడ యూజర్ డాట్ నేమ్, యువర్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మన ఏదైతే యూజర్ నేమ్ ఉందో అది ఇవ్వాలి. సపోజ్ అక్కి విన్, ఇదే కదా మన యూజర్ నేమ్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మన యూజర్ నేమ్. ఇక్కడికి వెళ్ళేసి AKIIVINN, ఎస్, AKIIVINN. ఓకే, మన యూజర్ నేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏమి ఇవ్వాలంటే మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. గిట్ కన్ఫిగ్ మన మెయిల్ ఐడి. ఎప్పుడైతే మనం మన మెయిల్ ఐడి మన అక్కి విన్ అనేసి గిట్ హబ్కి సంబంధించినది ఇచ్చామో, వెంటనే మన గిట్ హబ్ అకౌంట్ దీనికి తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ యూజర్ నేమ్ ఐడి, ఈ యూజర్ నేమ్ పర్సన్ మెయిల్ ఐడి అండ్ ఈ యూజర్ నేమ్ పర్సన్ దాంట్లో మనము చేంజెస్ చేస్తున్నాము అనేసి. ఓకేనా, యూజర్ చేంజ్ చేస్తున్నాడు అనేసి తెలుస్తుంది. దట్స్ వై వి విల్ యూస్ దీస్ థింగ్స్. ఇప్పుడు నేను ఇది ఎక్కడ క్రియేట్ చేశానంటే గిట్స్ అనే ఫోల్డర్లో క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గిట్ క్లోన్, ఐ వాంట్ టు క్లోన్ ఫోల్డర్. For example, I will create one new repository. Go back. Demos, okay, and create a repository. readme file యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను ఇక్కడ కాపీ చేయాలి, http అని ఉంది కదా, దీని నుంచి కాపీ చేసుకోవాలి. when you copy, just use, okay, what we are doing here, we are not cloning from our new one, just clone from here. okay, ఇక్కడ క్రియేట్ చేసుకోండి రిపోజిటరీ, నేను కొత్తది క్రియేట్ చేశాను కదా. సో ఇక్కడికి వెళ్ళేసి గిట్ డెమోస్, ఓకే, ఇక్కడికి వెళ్ళేసి క్రియేట్ రిపోజిటరీ. ఇప్పుడు కాపీ, కమాండ్ ప్రెంలోకి వెళ్ళేసి జస్ట్ గిట్ క్లోన్ స్పేస్ కాపీ. గిట్ క్లోన్ అంటే ఏంటంటే వీఆర్ కాపీయింగ్ రిపోజిటరీ. మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన రిపోజిటరీని క్లోన్ చేసుకుంటున్నాం మన లోకల్ మెషిన్ లేకి అని అర్థం. ఓకే, ఇప్పుడు గిట్ డెమోస్ డాట్ గిట్ అనేది మన ఫోల్డర్ అనమాట. ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి, సిడి గిట్ డెమోస్. నౌ వీ కెన్ చెక్ గిట్ స్టేటస్. ఇప్పుడు మనం గిట్ స్టేటస్ చెక్ చేస్తే ఆన్ బ్రాంచ్ మెయిన్లో ఉన్నాం, నో కమిట్స్ 8, ఇంతవరకు మనం ఏ ఫైల్స్ యాడ్ చేయలేదు అని ఉంది. ఇక్కడికి వెళ్తే చూస్తే కూడా మనం ఏ ఫైల్స్ యాడ్ చేయలేదు. ఇప్పుడు మనము ఏదైనా ఫైల్స్ యాడ్ చేద్దాం. అంతకన్నా ముందు దీన్ని మనము విఎస్ కోడ్లో చూద్దాం, విఎస్ కోడ్లో ట్రై చేద్దాం. ఓపెన్ ఫోల్డర్, విచ్ ఫోల్డర్ వీఆర్ వర్కింగ్, I will check here. OneDrive desktop git demos, right? Desktop gits. ఈ ఫోల్డర్లోనే కదా మనం వర్క్ చేస్తున్నాం, గిట్ డెమోస్. ఇంతవరకు మనం ఇందులో ఏ ఫోల్డర్ లేదు. ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తానంటే index.html ఫైల్ అనేసి క్రియేట్ చేసి ఇక్కడ జస్ట్ మనం ఒక HTML ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ టర్మినల్లోకి వెళ్తే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యూ అంటే ఏంటంటే అన్ట్రాక్డ్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు cd స్పేస్ గిట్
డెమోస్ అనే దాంట్లోకి వెళ్ళి గిట్ మన ఫోల్డర్లోకి వెళ్ళి గిట్ స్టేటస్ కొడితే అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అని వస్తుంది. ఇక్కడ అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అంటే అర్థం ఏందంటే, మనము అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అంటే మన లోకల్‌లోనే ఉన్నాయి. ఇంకా గిట్ ట్రాక్ చేయలేదు అనేసి. రిమోట్ రిపోజిటరీలోకి వెళ్ళడానికి మనకి ఇంకా ట్రాక్ చేయలేదు అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి తీసుకుంటాను చూడండి. న్యూ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన వర్కింగ్ డైరెక్టరీ. ఇందులో మన ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం వర్క్ చేసేదాన్నే గిట్ వర్కింగ్ డైరెక్టరీ అంటాం. ఇదొచ్చేసి మన రిపోజిటరీ. ఇందులో ఉన్న ఫైల్స్‌ని ఇందులోకి షేర్ చేయడానికి మిడిల్‌లో ఉన్నదే స్టేజింగ్ అంటాం. ఓకేనా? అం ఇప్పుడు మనము యాడ్ ఫైల్స్ అనేసి ఒకటుంటుంది. ఈ వర్కింగ్ డైరెక్టరీలో నుంచి స్టేజింగ్‌లోకి పంపించి, స్టేజింగ్ నుంచి రిమోట్‌లోకి షేర్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండే గిట్ యాడ్ డాట్ ఫైల్స్ దెన్ గిట్ కమిట్. ఓకే. తర్వాత గిట్ పుష్. ఈ 3 యాడ్ చేస్తే మనం గిట్ రిమోట్ రిపోజిటరీకి మనము పుష్ చేస్తామన్నమాట. చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి వర్కింగ్ డైరెక్టరీలో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏం చేయాల్సిన పని లేదు. గిట్ యాడ్ స్పేస్ డాట్ మన ఫైల్స్ అన్నీ మన స్టేజింగ్‌లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి గిట్ స్టేటస్ అని కొట్టంగానే వాట్ వి ఆర్ గెట్టింగ్ చేంజెస్ టు బి కమిటెడ్. మెయిన్ బ్రాంచ్‌లో ఉన్నాయి. చేంజెస్ అన్ని కమిట్ చేయాలి అని చెప్తుంది ఇక్కడ. అంతేనా? ఇప్పుడు మనము మన చేంజెస్‌ని కమిట్ చేద్దాం. గిట్ కమిట్ చేంజెస్ ఇన్ ఇండెక్స్ చేంజెస్ ఇన్ డెమో. ఓకే. కమెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. కమిట్ చేసేసాం. ఇప్పుడు కమిట్ చేశాక గిట్ స్టేటస్ ఒకసారి చెక్ చేయండి. యువర్ బ్రాంచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఒరిజిన్ మెయిన్. వన్ ఫైల్ చేంజ్డ్ బట్ ద అప్‌స్ట్రీమ్ ఈస్ గాన్. గిట్ బ్రాంచ్ మైనస్ టు ఫిక్స్ అప్. ఓకే. మనం ఏం చేయాలంట? కమిట్ చేసాం గానీ ఇంకా పుష్ చేయలేదు. అంటే స్టేజింగ్‌లో ఉంది. కమిట్ అయిపోయింది. ఇంకా మనది స్టేజింగ్‌లోనే ఉంది. స్టేజింగ్ నుంచి మనం పుష్ చేయాలి. దేనికి? రిమోట్ రిపోజిటరీ. ఇక్కడ రిమోట్ రిపోజిటరీ అంటే ఏంటి? మన గిట్‌హబ్ అకౌంట్. మన గిట్‌హబ్ అకౌంట్‌లోకి స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసే దాన్నే రిమోట్ రిపోజిటరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రిమోటే ఉంది. రిమోట్ ఇక్కడుంది. కానీ కంట్రోల్ ఎక్కడో జరుగుతూ ఉంటుంది. అవునా? ఆ ఎక్కడో జరగడాన్నే మనం రిమోట్ రిపోజిటరీ అంటాం. ఓకే. ఇప్పుడు సరే స్టార్ట్. గిట్ పుష్. ఇప్పుడు గిట్ పుష్ చేసాం కదా. ఇప్పుడు గిట్ పుష్ చేయంగానే మనము ఇక్కడికి వెళ్ళేసి ఒక్కసారి వాట్ వీ హ్యావ్ టు డూ జస్ట్ సారీ ఇంకా ఇక్కడ నేను గిట్ పుష్ చేయలేదు. నౌ ఇప్పుడు ఏమైందంటే మన స్టేటస్ ఒకసారి చేద్దాం. అన్ని కమిట్ అయిపోయాయి. వర్కింగ్ ట్రీ క్లీన్ అని వచ్చింది. ఇప్పుడు మనము గిట్ పుష్ చేసాం కదా. మన రిమోట్ రిపోజిటరీలోకి మన index.html ఫైల్ యాడ్ అయ్యింది అని అర్థం. ఓకే. సి మన రిపోజిటరీలోకి మన ఫోల్డర్ యాడ్ అయ్యింది అని అర్థం. మన ఫైల్ అనేది యాడ్ అయ్యింది అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్‌గా చేసే చేంజెస్ అన్నీ మన రియల్ టైమ్‌లో ఇంతే. ఇంతకు మించి ఏం యూజ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ కానీ నేను చెప్తున్నాను వినండి. ఇక్కడ నాకు మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఇదే. ఒక్కసారి గిట్ డౌన్లోడ్ చేశాక గిట్ యూజర్ నేమ్ ఇచ్చాక ఎవరైతే కొత్తగా చేసుకుంటున్నారో ఫస్ట్ మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో గిట్‌హబ్‌లో అదే ఇవ్వాలి. అండ్ మీ యూజర్ నేమ్ అండ్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అన్నిటి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. కొద్దిసేపు బ్లాంక్ వస్తది పేజ్. తర్వాత సైన్ ఇన్ అయిపోతది మీ యూజర్ అకౌంట్‌తో. ఓకే. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నా దాంట్లో చూపియదు. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు అది అందుకే స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు వెంటనే చేయాల్సింది ఏంటి? ఒక రిపోజిటరీ క్రియేట్ చేసి గిట్ క్లోన్ చేసుకోవాలి. క్లోన్ చేసుకున్న తర్వాత ఏదైతే ఉందో సిడి స్పేస్ మీ ఫోల్డర్ నేమ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్‌ని గిట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కమాండ్స్. అవి నేను మళ్ళీ చెప్తాను. ఒక్కసారి ఇక్కడి వరకు మీకు బాగా తెలియాలి. ఇక్కడి వరకే మనం బాగా యూజ్ చేసేది రియల్ టైమ్‌లో. యాడ్ చేసేసాం కదా. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? కమిట్ చేస్తాం ఫైల్స్‌ని.
వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ లెక్ పంపించేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, గిట్ పుష్ చేస్తాం. ఇప్పటి వరకు ఇవన్నీ బేసిక్ ఆఫ్ కమాండ్స్. ఈ బేసిక్ ఆఫ్ కమాండ్స్ మీకు తెలిస్తే మాక్సిమం చాలు. కానీ ఒకే ఫోల్డర్లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తే మీకు అది ఎలా అర్థమవుతుంది అనేసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు మనం ఒక ఎంటీ రెపాజిటరీ మళ్ళీ ఒకటి క్రియేట్ చేసుకుందాం. కానీ ఇక్కడి వరకే మనం ఎక్కువగా యూజ్ చేసేది రియల్ టైంలో. నెక్స్ట్ పుల్ మర్జ్ ఉన్నాయి, అవి లాస్ట్లో ఒకసారి చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఎంటీ రెపాజిటరీ క్రియేట్ చేస్తా. ఆ ఎంటీ రెపాజిటరీ కోసం నేను ఒక 2 ఫోల్డర్స్ బ్యాక్ వెళ్ళాలి, ఒక 1 ఫోల్డర్ బ్యాక్ వెళ్ళాలి. ఇప్పుడు నేను నా మెయిన్ ఫోల్డర్లోకి వెళ్ళా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మేక్ డైరెక్టరీ లోకల్ రెపో అని క్రియేట్ చేసుకుంటా. ఓకే, లోకల్ రెపో అని క్రియేట్ చేసుకుంటా. ఇప్పుడు ఈ లోకల్ రెపోలో నేను కొన్ని ఫైల్స్ యాడ్ చేస్తా. ఇప్పుడు నాకు వెంటనే ఇక్కడ లోకల్ రెపో అని క్రియేట్ అయింది కదా. ఒక్కసారి మనం దీని గిట్ స్టేటస్ చూద్దాం. సిడి స్పేస్ ఫస్ట్ ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, లోకల్ రెపో. ఓకే, నెక్స్ట్ గిట్ స్టేటస్. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, నాట్ ఏ గిట్ రెపాజిటరీ. ఇది గిట్ రెపాజిటరీనే కాదు అని చెప్తుంది, ఇది జస్ట్ ఏ ఫోల్డర్ అని చెప్తుంది. ఇప్పుడు మనము దీన్ని గిట్ రెపాజిటరీ చేయాలి కదా, గిట్ ట్రాక్ చేసుకోవాలి కదా. అప్పుడు మనం యూజ్ చేసే టెక్నిక్ ఇనిట్. గిట్ ఇనిట్ అంటే అర్థం ఏంటి, ఒక మామూలు ఫోల్డర్ని గిట్ ఫోల్డర్గా క్రియేట్ చేయడం. ఓకేనా, ఇప్పుడు ఇందులో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, git demo.html ఫైల్. ఓకే, ఇప్పుడు మనకి అన్ట్రాకింగ్ ఫైల్ ఉంది. ఇప్పుడు గిట్ స్టేటస్ ఒకసారి చెక్ చేద్దాం. అన్ట్రాకింగ్ ఫైల్ ఉంది అంటే ఇంకా వర్కింగ్ డైరెక్టరీలోనే ఉంది. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసుకుందామా, గిట్ యాడ్ స్పేస్ డాట్ అనమాట కమాండ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కమిట్ చేద్దాం, గిట్ కమిట్ -m కమెంట్స్ చేంజెస్ అని ఇస్తున్నాను, నేనైతే ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు కమిట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే గిట్ ఒక్కసారి మన గిట్ స్టేటస్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేసాం, కమిట్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటుంది, ఇక్కడ పుష్ చేయాలి అంటుంది. గిట్ రిమోట్ యాడ్ ఒరిజిన్ పాత్. నీ రెపాజిటరీలోకి వెళ్ళు. ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ క్రియేట్ చేస్తావో అప్పుడు నీ రెపాజిటరీలోకి వెళ్ళేసి, ఇది నీ రెపాజిటరీ, నువ్వు ఇక్కడికి వెళ్తే ఇక్కడ మన మెయిన్ బ్రాంచ్లోకి వెళ్తే ఇక్కడ కోడ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ http అని ఉంటుంది. ఈ demos.git అనే ఉంది కదా, ఈ http, దీన్నే మనం ఒరిజిన్ పాత్ అంటాం. ఇప్పుడు మనము ఈ ఒరిజిన్ పాత్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ సపోజ్ నేను డైరెక్ట్ గిట్ పుష్ అని ఇస్తా, ఇట్ వోంట్ వర్క్, అది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ఎంటీ ఫోల్డర్ని రెపాజిటరీలో క్రియేట్ చేస్తున్నాం కదా. ఇక్కడే చెప్తుంది చూడండి, గిట్ రిమోట్ యాడ్ నేమ్ యూఆర్ఎల్ అంటే నీ ఒరిజిన్ పాత్ ఇవ్వు అని చెప్తుంది, తర్వాత పుష్ చెయ్యి అని చెప్తుంది. అదే చెప్తుంది కదా, మనం అదే యూజ్ చేద్దామా, గిట్ రిమోట్ యాడ్ వాట్ ఈజ్ యువర్, ఇక్కడే ఉంటుంది చూడండి కమాండ్ కూడా, యాడ్ ఒరిజిన్ మన పాత్ నేమ్ లింక్ ఇచ్చేయాలి అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గిట్ రిమోట్ యొక్క వర్షన్ ఒకసారి చెక్ చేసుకోవాలి, గిట్ రిమోట్ వర్షన్. నెక్స్ట్ వచ్చేసి గిట్ పుష్ అవ్వదు, ఇది చూడండి, ఇది పుష్ అవ్వదు. ఎందుకంటే ద కరెంట్ బ్రాంచ్ మెయిన్ హ్యాస్ నో అప్ స్ట్రీమ్ బ్రాంచ్, యూ హ్యాడ్ టు సెట్ వన్ అప్ స్ట్రీమ్ బ్రాంచ్. నువ్వు ఒక అప్ స్ట్రీమ్ బ్రాంచ్ని సెట్ చేయాలి అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్ బ్రాంచ్ గురించి డిస్కస్ చేసుకుందాం. గిట్ బ్రాంచ్ అనగానే ఏంటి అసలు, మనకి ఫస్ట్ మనం ఒక బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేస్తామో అసలు బ్రాంచెస్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. గిట్ బ్రాంచ్ అంటే ఏంటి అంటే మన బ్రాంచెస్ అనమాట. ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు మన దాంట్లో, మన కంపెనీలో 10 మెంబర్స్ ఉన్నారు ఒక్క ప్రాజెక్ట్లో. మరి వీళ్ళందరూ ఎలా క్రియేట్ చేస్తారు, ఒక్కటే బ్రాంచ్లో అందరూ క్రియేట్ చేయలేరు కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటారు, వన్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటారు. కానీ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అది డిఫాల్ట్ బ్రాంచ్, దీన్ని సీనియర్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఓకే, దీని జోలికి ఎవ్వరు పోరు. మిగతా ఆ 10 బ్రాంచెస్ మాత్రం
మన లోకల్గా ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఆ 10 మెంబర్స్ యూస్ చేసుకునే బ్రాంచెస్ అనమాట. ఒక ప్రాజెక్ట్ లో ఒకటే బ్రాంచ్ లో మనం యూస్ చేయలేం. సో 10 బ్రాంచెస్ క్రియేట్ చేసుకుంటాం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే ఇక్కడ నువ్వు బ్రాంచెస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ బ్రాంచ్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేసి నువ్వు న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా గిట్ న్యూ బ్రాంచ్ కమాండ్ కొట్టంగానే నీకు న్యూ బ్రాంచ్ కమాండ్ కూడా వస్తుంది, ఎలా క్రియేట్ చేయాలి అనేసి. ఓకే, ఇలా నువ్వు గిట్ న్యూ బ్రాంచ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మన బ్రాంచ్ నేమ్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం, గిట్ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు మనము పుష్ చేసేద్దాం కోడ్ని. పుష్ చేయడానికి మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది, గిట్ పుష్ మైనస్ అప్సెట్ అప్స్ట్రీమ్ ఒరిజిన్ మెయిన్ అనేసి వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ కరెంట్ బ్రాంచ్ హ్యాస్ నో అప్స్ట్రీమ్ బ్రాంచ్ టు పుష్ ద కరెంట్ బ్రాంచ్ అండ్ సెట్ ద రిమోట్ యాజ్ అప్స్ట్రీమ్ అని వస్తుంది. ఇప్పుడు మనము రిమోట్ ని ఏ బ్రాంచ్ లెక్ షేర్ చేయాలనుకుంటున్నామో తెలియదంట గిట్ హబ్ కి. మనం చెప్పాలి ఏ బ్రాంచ్ కి షేర్ చేయాలి అనేసి. మనకు ఉండేది ఒకటే బ్రాంచ్ కదా, జిన్ మెయిన్. మెయిన్ ఈజ్ అవర్ బ్రాంచ్. సో వాట్ వీఆర్ డూయింగ్, మెయిన్ లేకి షేర్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే గిట్ పుష్ ఒరిజిన్ మెయిన్ ఈజ్ ఫెయిల్డ్, మెయిన్ ఫెచ్ ఫస్ట్, ఫెయిల్డ్ టు పుష్ సమ్ రెఫర్స్, updates were rejected because the remote contains work that you do not have locally. This is usually caused by another repository pushing to the same ref. Use git pull before pushing again. ఓకే, మన దగ్గర ఇంకో రెపో ఉందంట. అంటే మన దగ్గర ఇంకో రెపో అంటే ఏంటి, ఇక్కడ డెమోస్ కూడా ఉందంట. ఇప్పుడు మనం ఏం చేయాలంటుంది, పుష్ చేసే దానికన్నా ముందు పుల్ రిక్వెస్ట్ అడగమంటుంది. ఇప్పుడు చెప్తా చూడండి పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి అనేసి. ఇక్కడికి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నా కోడ్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ మనకి index.html ఫైల్ ఉంది. ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన మెయిన్ బ్రాంచ్ అనుకో. ఇక్కడికి వెళ్తే పుల్ రిక్వెస్ట్ అని ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ బ్రాంచ్ లో మనం డేటాని స్టోర్ చేస్తున్నామో, ఎప్పుడైతే ఆ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ లకి మెర్జ్ చేయాలనుకుంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తాను, ఒక కోడ్ చేంజ్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ చేంజ్ చేస్తున్నాం, ఈ కోడ్ చేంజ్ చేసా, ఈ కోడ్ చేంజ్ చేసా. ఓకే, ఇప్పుడు నేను ఇది నాకు ఇంకొక బ్రాంచ్, ఇది నాది ఇంకొక బ్రాంచ్. ఓకే, ఇది నాది ఇంకొక బ్రాంచ్. ఇప్పుడు ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట. ఈ సిలిండర్ సింబల్ మెయిన్ బ్రాంచ్. ఇవి రెండు మాస్టర్, ఒకటి డిఫాల్ట్ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు ఈ మాస్టర్ డిఫాల్ట్ బ్రాంచ్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మెర్జ్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ మెర్జ్ చేయడానికి మనం యూజ్ చేసేదే పుల్ రిక్వెస్ట్ అండ్ మెర్జ్ రిక్వెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ పర్సన్ యూజ్ చేశాడు, ఇది వై పర్సన్ యూజ్ చేశాడు, అవునా? ఇప్పుడు ఈ వై పర్సన్ ఏం చేయాలనుకుంటున్నాడంటే ఈ ఎక్స్ కోడ్ ని తన దాంట్లో, ఈ వై పర్సన్ ఏం చేశాడంటే ఎక్స్ చేసిన కోడ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎక్స్ డిఫాల్ట్ బ్రాంచ్ అండ్ వై వచ్చేసి మాస్టర్ బ్రాంచ్ అనుకోండి. ఇప్పుడు ఈ మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ ని మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ ఏం చేశాడంటే చేంజెస్ చేశాడు. ఇప్పుడు వైని పుల్ రిక్వెస్ట్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, ఈ వై ఎక్స్ ఏం చేస్తున్నాడంటే వై అనేది మాస్టర్ బ్రాంచ్ అనమాట, ఎక్స్ అనేది ఏంటంటే డిఫాల్ట్ బ్రాంచ్ అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ ఏం చేశాడంటే వై దాంట్లో చేంజెస్ చేశాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎక్స్ వచ్చేసి వై దాంట్లో చేంజెస్ చేశాడు, తన కోడ్ లో కొంచెం చేంజ్ చేశాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వైని పుల్ చేస్తున్నాడు. నేను ఈ చేంజెస్ చేశాను ఈ కోడ్ లో, కంపేర్ చేసి మెర్జ్ చేయమని చెప్తుంది. మెర్జ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరిని, పర్సన్ ని, వై అనే పర్సన్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీన్నే మనం పుల్ రిక్వెస్ట్ అండ్ మెర్జ్ అంటాం, కోడ్ ని మెర్జ్ చేయడం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వెళ్ళేసి మీకు ఒక్కసారి గిట్ పుల్ అని చెప్తాను, పుల్ రిక్వెస్ట్ అనేసి.
ఎగ్జాంపుల్ వస్తుంది, నేను చెప్పడం కన్నా మీకు బాగా అర్థమవుతుంది. సి ఈజ్ ఎ ప్రపోజల్ టు మెర్జ్ ఎ సెట్ ఆఫ్ చేంజెస్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? ఒక బ్రాంచ్ లో చేంజెస్ జరిగాయి, ఒక పర్సన్ దాంట్లో చేంజెస్ జరిగాయి, ఇంకొక పర్సన్ చేంజ్ చేశాడు. ఇప్పుడు ఆ పర్సన్ నేను చేసిన చేంజెస్ నీకు నచ్చితే నువ్వు మెర్జ్ చేసుకో అని చెప్పడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే, నేనే వర్క్ చేస్తున్నా, నా లీడ్ కి చెప్పాను నా రెపాజిటరీలో నేను చేంజెస్ చేశాను, నువ్వు నా రెపాజిటరీ తీసుకొని మెర్జ్ చేసుకో, ఒకవేళ నీకు ఈ చేంజెస్ నచ్చితే, లేకపోతే డిక్లైన్ చేయొచ్చు. ఓకేనా? అది నీ సీనియర్ డెవలపర్ కి ఉంటుందన్నమాట. దీన్నే మనము పుల్ అండ్ మెర్జ్ రిక్వెస్ట్ అంటాం. ఇక్కడ ఇప్పుడు మన కమాండ్ లోకి వెళ్తే ఇక్కడ ఏం అడుగుతుంది, ఇంకొక రెపో ఉంది, ఆ రెపోలో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది అండ్ ఇండెక్స్ గిట్ డెమో డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ అనేసి లోకల్ రెపోలో ఉంది. నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ పుల్ రిక్వెస్ట్ చెయ్యి అని చెప్తుంది, సేమ్ రెపోలో ఉంది అనేసి. అవునా? ఇప్పుడు మనము ఈ మెర్జ్లోకి ఇందులోకే పుష్ చేయాలంటే మనం ఏం చేయాలి, గిట్ పుల్ రిక్వెస్ట్ అడగాలి కదా. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, గిట్ పుల్ చేయాలి. సో మనం గిట్ పుల్ చేయాలి కదా. గిట్ పుల్ చేయడం అంటే ఫస్ట్ మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుందాం. మన లోకల్ రెపోలో ఉన్నాం మనం, ఇప్పుడు గిట్ సిస్ లో ఉన్నాం కదా. నేనైతే లోకల్ రెపోలోకి వెళ్ళిపోదాం. నా లోకల్ రెపోలోకి వెళ్ళిపోయా. ఇప్పుడు నేను పుల్ అండ్ మెర్జ్ రిక్వెస్ట్ పంపించాలంటే ఫస్ట్ థింగ్ నేను ఏం చేయాలి, ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటా. ఆ బ్రాంచ్ లోకి నేను నా ఫైల్స్ ని మళ్ళీ షేర్ చేస్తా. ఓకే, ఫస్ట్ గిట్ చెక్అవుట్ ఆల్రెడీ నేను వినీలా అనే బ్రాంచ్ క్రియేట్ చేశా. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఆల్రెడీ నేను ఇక్కడ వినీలా అనే బ్రాంచ్ క్రియేట్ చేశా, రైట్? ఇప్పుడు మనకి వినీలా అనే బ్రాంచ్ ఉంది ఆల్రెడీ. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు -b ఇన్స్టా అనేసి ఒక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇన్స్టా అనేసి వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఇన్స్టా అనే బ్రాంచ్ మనకి ఏమవుతుందంటే క్రియేట్ అయింది అండ్ మన ఫోల్డర్, ఇప్పుడు మన బ్రాంచ్ ఏంటి, ఇప్పుడు ఇన్స్టా. ఈ బ్రాంచ్ లోకి మనం ఏదైనా ఫైల్స్ ఉంటే అవి షేర్ చేసుకుందాం. అంతకన్నా ముందు ఒకసారి స్టేటస్ చెక్ చేద్దాం. ఒక ఫైల్ అయితే ఉంది, గిట్ డెమో డాట్ హెచ్టిఎంఎల్. ఈ ఫైల్ ని మనం ఏం చేయాలంటే యాడ్ చేసేద్దాం, గిట్ యాడ్ స్పేస్. ఇప్పుడు మనము యాడ్ చేసుకున్నాం ఫైల్. ఇప్పుడు గిట్ స్టేటస్ లెక్ చెక్ చేస్తే స్టేజింగ్ లెక్ వెళ్ళిపోయి ఉంటుంది. కమిట్ చేద్దాం. ఇప్పుడు వాట్ వీ హ్యావ్ డన్, కమిట్ చేసేసాం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ నేను వినీలా అనే ఫోల్డర్ కి పుల్ రిక్వెస్ట్ పంపించా ఇంతకు ముందు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పుష్ చేద్దాం. పుష్ మన 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 బ్రాంచ్ నేమ్ ఏంటి మర్చిపోయా నేను, అందుకే గిట్ పుష్ ఇన్స్టా ఈజ్ అవర్ బ్రాంచ్ నేమ్. ఇప్పుడు మనము ఇన్స్టా డస్ నాట్ అపియర్ టు బి ఏ గిట్ రెపాజిటరీ అని చూపిస్తుంది. could not read from remote repository. Please make sure you have the correct access rights and the repository exist అని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గిట్ బ్రాంచ్ వినీలా బ్రాంచ్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నేను వినీలా బ్రాంచ్లో ఉన్నా. వినీలా బ్రాంచ్లో ఆల్రెడీ కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఈ బ్రాంచ్లో ఆల్రెడీ నేను ఏం చేశానంటే పుష్ చేసుకున్నా. 1 మినిట్, ఇక్కడ చూపిస్తాను చూడండి నా ప్రాజెక్ట్లో. ఇప్పుడు నేను నా కోడ్లోకి వెళ్తా, ఒకసారి నా రెపాజిటరీస్లోకి వెళ్దాం. మన రెపాజిటరీ ఇదే కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి పుల్ రిక్వెస్ట్ వచ్చింది. సి అఖిల హ్యాడ్ ఏ రీసెంట్ పుషెస్
అండ్ వెనిలా హ్యాడ్ ఏ రీసెంట్ పుషెస్. ఇలా 2 పుషెస్ వచ్చాయి కదా, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటాం ఏదైనా చేంజెస్ ఉన్నాయా అనేసి. ఇఫ్ ఎనీ చేంజెస్ ఈస్ దేర్, ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ అండ్ వెనిలా 2 బ్రాంచెస్ ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ పుల్ రిక్వెస్ట్ చేసాం. ఏమైనా చేంజెస్ ఉంటే చెక్ చేసి పర్సన్ కి మెర్జ్ చేయమని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఒకవేళ ఏం చేంజెస్ మనకు అవసరం లేదు అనుకుంటే మనం మెర్జ్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు షోయింగ్ వన్ చేంజ్డ్ ఫైల్ విత్ అడిషనల్ స్టేటస్ డాట్ హెచ్టిఎంఎల్. ఈ ఫైల్లో ఏమైనా చేంజెస్ ఉంటే చెక్ చేసి మెర్జ్ చేసుకోమని చెప్తున్నారు. కానీ నాకు ఏ కంపేరింగ్ చేంజెస్ లేవు కాబట్టి నేనేం చేయట్లేదు. నేనైతే మెర్జ్ చేయట్లేదు. ఇలా మనం పుల్ రిక్వెస్ట్ మెర్జ్ రిక్వెస్ట్ మనం ఎప్పుడు చేస్తామంటే వెన్ వి వాంట్, ఎప్పుడైతే బ్రాంచ్లో కానీ ఏదైనా చేంజెస్ ఉంటే అప్పుడు మనము ఆ చేంజెస్ చేసి ఆ పర్సన్కి పంపిస్తాం. ఎవరికి? సీనియర్ పర్సన్కి పంపిస్తాం. ఆ సీనియర్ పర్సన్ ఏం చేస్తారంటే పుల్లో ఏదైనా చేంజెస్ ఉంటే చెప్తారనమాట మనకి. ఈ చేంజెస్ ఉన్నాయి అనేసి మనం చెప్తాం. అతను ఏం చేస్తాడంటే మెర్జ్ చేసుకుంటాడు ఇఫ్ ఎనీ చేంజెస్ ఉంటే. లేదు ఈ చేంజెస్ నాకు అవసరం లేదంటే డిక్లైన్ చేసుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ పుల్ అండ్ మెర్జ్ రిక్వెస్ట్. ఇంతవరకు మనకు తెలిస్తే చాలు పుల్ అండ్ మెర్జ్ రిక్వెస్ట్ వరకు. ఓకే, సి ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంటే నేను చెప్తాను చూడండి. ఇంతవరకు నేను చెప్పాను, మీకు అర్థమైందా? గిట్ క్లోన్, ఈ ఈ ఈ కమాండ్స్ అన్ని బేసిక్ కమాండ్స్. ఇవే మనం ఆఫీస్ లో కూడా యూజ్ చేస్తాం. ఇంకా న్యూ బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే గిట్ చెక్అవుట్ -b న్యూ బ్రాంచ్ నేమ్. ఓకే, ఇలా మనం క్రియేట్ చేసుకుంటాం. పుల్, గిట్ పుల్ అండ్ మెర్జ్, ఇది మనం ఏం యూజ్ చేయమో మన సీనియర్ డెవలపర్స్ యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడి వరకు మనం ఒక ఇక్కడి వరకు మనం క్రియేట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం పుల్, ఇవే మన కమాండ్స్ ఇంతవరకు కూడా నేను యూజ్ చేసింది అంతే. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఈ థింగ్స్ ని గిట్ యూజ్ చేయంగానే కమాండ్స్ యూజ్ చేయండి. తర్వాత గిట్ క్లోన్ చేసుకోండి. ఈ తర్వాత సిడి ఫోల్డర్, ఏ ఫోల్డర్లోకి వెళ్తారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి, ఫైల్స్ యాడ్ చేయండి, కమిట్ చేయండి, పుష్ చేయండి, అంతే. పుష్ చేసిన తర్వాత హోస్ట్ చేయాలి. ఎలా హోస్ట్ చేస్తామంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మన ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఈ ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్ సెక్షన్ ఉంటుంది యాక్చువల్గా. ఇక్కడ సెట్టింగ్ సెక్షన్లోకి వెళ్ళేసి పేజెస్లోకి వెళ్తే పేజెస్ దగ్గర డిప్లాయ్ ఫ్రమ్ బ్రాంచ్ అండ్ బ్రాంచ్ అని ఉంటుంది కదా, ఏదో ఒక బ్రాంచ్ తీసుకోండి. ఆ బ్రాంచ్ని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డిప్లాయ్మెంట్ లింక్ వస్తుంది. మీరు కోడ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మీకు డిప్లాయ్మెంట్ థింగ్స్ వస్తాయి. సో ఇక్కడ ఆల్రెడీ సక్సెస్ అని వచ్చింది. నేను ఇక్కడ చూపిస్తుంది చూడండి, కంప్లీట్ జాబ్ అనేసి. దీన్నే మనం డిప్లాయ్మెంట్ లింక్ అంటాం. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్ లింక్ వస్తుంది. దాన్నే మనము హోస్టింగ్ అంటాం. ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళి పేజెస్లోకి వెళ్ళేసి మన బ్రాంచ్ని తీసుకొని మనం హోస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి అన్నిట్లో కూడా మనకు కావాల్సినవి ఇవే కమాండ్సే. గిట్ ఇనిట్, గిట్ క్లోన్, గిట్ కన్ఫిగ్, ఇవే థింగ్సే కావాలి. గిట్ యాడ్ ఫైల్స్, గిట్ పుష్ ఫైల్స్, వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ నుంచి రిమోట్ రిపోజిటరీకి షేర్ చేస్తున్నాం, అంతే. గిట్ అంటే ఇంకా ఏం లేదు. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.